హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో రీసెంట్ వ్లాగ్స్ని అయితే యూఏకి వెళ్ళాను. అక్కడ ఆర్సీ కార్స్ది ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోలో చెప్పాను నేను ఐఎమ్ గోనా గెట్ ఏ ఆర్సీ కార్ ఫర్ మై సెల్ఫ్ అన్న. ఫైనలీ ఐ బాట్ ఇట్. యూఏ నుంచి ఇండియాకి తీసుకొచ్చేసా. సో కస్టమ్ క్లియరెన్స్ అన్నీ మొత్తం అయిపోయింది. అండ్ ఫైనలీ ద కార్ ఈజ్ విత్ మీ. సో ఈరోజు ఆ కార్ ఏంటనేది చూపిస్తాను. సో మీన్ వైల్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండండి. మోర్ వీడియోస్ లైక్ సూపర్ కార్ కంటెంట్ అయితే డిఫరెంట్ ఆల్రెడీ వీడియోస్ ప్లే అవుతూనే ఉన్నాయి. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అంటే ఎక్స్క్లూజివ్ వీడియోస్ అనమాట. సో మన తెలుగు రీజనల్ లాంగ్వేజ్లో ఎవరు కూడా అలాంటి కార్స్ వీడియోస్ చేయలేదు. బట్ మీ అందరూ చూడడం కోసం అలాంటి వీడియోస్ చేశాను. బట్ యా, డూ చెక్ ఇట్ అవుట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ నౌ లెట్స్ గెట్ స్ట్రైట్ ఇంటు ద వీడియో. ఆర్సీ కార్ అనేది లైక్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరికీ డ్రీమ్స్ ఉంటాయి లైక్ ఆర్సీ కార్స్ కొనాలి అని చెప్పేసి. సో దాంట్లో దానికి హై ఎండ్ మోడల్స్ లైక్ నేను ఈరోజు మీకు చూపించేది డ్రిఫ్ట్ కార్ అనమాట. సో ఇట్స్ ఎ రియల్ టైమ్ డ్రిఫ్ట్ కార్. సో ఆ కార్ని ఫీచర్ చేయడం కోసం మేము 2 స్ట్రీట్ ట్రిప్పులు తీసుకొని బయటకు వచ్చాం. ఆల్మోస్ట్ సిటీ బయటికి ఈరోజు మనం ఈ కార్ని ఓపెన్ చేస్తున్నాం. అండ్ ద కార్ నేమ్ ఈస్ నిస్సాన్ జీటీఆర్. సో జనరల్గా ఏంటంటే ఇదంతా కూడా ఒక మనకి పెద్ద ప్యాకేజింగ్ బాక్స్లో వస్తుంది. సో మనం బయట నుంచి ఇక్కడికి తెచ్చుకోవాలంటే దానికి కస్టమ్ డ్యూటీస్ ఇవన్నీ కట్టేసుకొని మనం తీసుకురావాలి. సో అది అవాయిడ్ చేయడానికి ఏంటంటే మనం అక్కడనే ఓపెన్ చేసేసుకొని మనం కార్ అనేది నార్మల్గా మన బ్యాగ్ కానీ లేకుంటే లగేజ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకొచ్చుకోవాలి. అండ్ హియర్ యూ గో టేకింగ్ అప్ ది కవర్. అండ్ ఇది మనకి మెయిన్గా కార్ అనమాట. సో దిస్ ఈజ్ నిస్సాన్ జీటీఆర్ ఆరెంజ్ కలర్ సిగ్నేచర్ అనమాట. దీని జనరల్గా మనకి బాక్స్లో ఈ విధమైన కింద ఒక బాటమ్ ప్యాక్ ఉంటుంది. సో దీంట్లోనే మనం యాక్చువల్గా పెట్టాలన్నమాట. సో ఈ కార్ని మనం లిఫ్ట్ చేయాలన్నా కూడా దీని వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఇట్లా హుక్ ఉంటుంది అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, సో ఈ విధంగా మనం దీన్ని ఇలా హోల్డ్ చేయాలి. సో ఇలా హోల్డ్ చేస్తేనే మనం కార్ అనేది పట్టుకోగలుగుతాం. ఎందుకంటే ఈ పైన షెల్ ఏదైతుందో ఇది ఓన్లీ జస్ట్ ఒక ప్లాస్టిక్ షెల్ అనమాట ఇది. సో ఇది కూడా మనం టోటల్ కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే కారు కొన్నప్పుడు ఏంటంటే మనకి టోటల్ క్లియర్ వస్తుంది అనమాట. జస్ట్ ట్రాన్స్పరెంట్ ఏ విధంగా ఉంటుందో అలాంటి ప్లాస్టిక్ తోటి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే మనం ఈ కార్ని మనం కలర్ అనేది చూజ్ చేసుకోవాలి. దీని మీద గ్రాఫిక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం చూజ్ చేసుకొని మనం ఈ కార్ అనేది బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏంటంటే ఆరెంజ్ కలర్ చూజ్ చేసుకున్నా. సో టోటల్ కార్ బిల్డింగ్కి ఆల్మోస్ట్ మనకు ఒక 4 hours అయితే టైం పట్టింది ఈ కార్ మొత్తం బిల్డ్ చేయడానికి. ఈ పైన మాత్రం ఓన్లీ షెల్, దీంట్లో ఏముండదు లోపల ఫిజికల్ పార్ట్స్ దీనికి ఏముండవు. బట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏంటంటే లైట్స్ దీని లోపల పెట్టుకోవడానికి అలాంటి ఆప్షన్స్ మాత్రం ఉంటాయి. ఈ కార్లో మీకు ఇక్కడ ఫ్రంట్ అలాంటివి కనబడుతున్నాయి కదా, యాక్చువల్గా ఇది దీనికి ఈ బాడీ షెల్ మౌంటింగ్ కోసం ఉన్నాయన్నమాట. ఇవి క్లిప్స్. ఈ క్లిప్స్ అనేవి మనం తీసేస్తే మనం ఈ బాడీ షెల్ అనేది తీసేయచ్చు. సో ఈ విధంగా ఈ క్లిప్స్ అనేది బయటకు వచ్చేస్తాయి. సో 1 2 అండ్ ఇక్కడ 3 అండ్ ఇక్కడ 4. సో ఈ విధంగా మనకి క్లిప్స్ ఉంటాయి. ఈ క్లిప్ తీసేసినామంటే మనకి కార్ అనేది టోటల్గా మనకి ఈ షెల్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా లిఫ్ట్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది జస్ట్ బాడీ షెల్. సో ఈ విధంగా చూస్తున్నారు కదా ఇది. సో దీనికి ఏంటంటే నేను దీనికి కార్బన్ ఫైబర్ మనకి హుడ్, కార్బన్ ఫైబర్ రూఫ్ అండ్ కార్బన్ ఫైబర్ స్పాయిలర్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ క్లియర్. అంటే నాకు కొంచెం ర్యాపింగ్ అలవాటు ఉంది కాబట్టి సో నేనే సెల్ఫ్గా చేసుకున్నా. అండ్ ఈ స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనకు ప్యాకేజ్లోనే వస్తాయి. సో ఏంటంటే ఏ ప్లేస్లో ఏది పెట్టాలనేది కూడా మొత్తం మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. సో దాంట్లోనే చూసి మనం కార్ అనేది టోటల్గా రెడీ చేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ షెల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ మన లైట్స్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కానీ ఈ ప్లేసెస్లో మనం లైట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకి మెయిన్ చాసీ. సో ఇది అనమాట అసలు దీని కార్ది ఏదైనా ఉందా అంటే ఇదే. ఎవ్రీథింగ్ ఈజ్ దిస్. సో ఈ కార్లో మనకి ఇది బ్రష్లెస్ మోటారు. ఈ కారు నేమ్ వచ్చేసరికి ఎంఎస్టీ కంపెనీది. ఎంఎస్టీ కంపెనీ ఆర్ఎంఎక్స్ 2.0. సో ఇది దాని మోడల్. సో ఇది డ్రిఫ్ట్ కార్లలో ది టాప్ ఆఫ్ ది లైన్ అనమాట. ఇది ఆయిల్ షాక్ అబ్జర్వర్స్. సో ఇవన్నీ కూడా రియల్వి అనమాట. సో ఇటు పుష్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇదంతా కూడా టోటల్ రియల్. అండ్ ఇది ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది దీనికి. అంటే మనకి ఎంతవరకు నుంచి యాక్టివేట్ అవ్వాలి సస్పెన్షన్ అనేది అది కూడా చేసుకోవచ్చు. ఈ క్యాంబర్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనం టోటల్ సెట్ చేసుకోవచ్చు. అంటే వీల్ మనకి ఎంత యాంగిల్లో చేంజ్ కావాలి అనేది అది కూడా మనం చేసుకోవచ్చు, జస్ట్ లైక్ డ్రిఫ్ట్ కార్ లాగానే. అండ్ ఇది నేను జనరల్గా లైట్ పెట్టాను అనమాట, అందులోకి యాంబియంట్ లైటింగ్ లాగా. ఇది మనకి మెయిన్ బ్యాటరీ. సో ఇది లైపో బ్యాటరీ అంటారు. ఇది 5500 7.4V 2 cell బ్యాటరీ. ప్రాబ్లం ఏంటంటే మనము ఫారిన్లో ఉంటాం కదా, అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఈ బ్యాటరీ అనేది యాక్చువల్లీ కస్టమ్స్లో ఆపుతారనమాట. సో ఇది లిటిల్ బిట్ అంటే పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఏంటంటే ఇది మనం తీసుకురావాలంటే కూడా ఫైర్ ప్రూఫ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. సో ఫైర్ ప్రూఫ్ బ్యాగ్స్లలో పెట్టుకొని మనం ఇది తీసుకురావాలి. టోటల్ అంతే
ఈ బ్యాటరీ కానీ మనకి కంట్రోల్లో ఉన్న బ్యాటరీస్ అన్నీ కూడా తీసేసి మన బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని ఇది ఓన్లీ మన చెక్ఇన్లో పెట్టుకొని తెచ్చుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా తెచ్చుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా ఇండివిజువల్ సస్పెన్షన్స్. సో ఫ్రంట్, రియర్, అండ్ ఇది మనకి మెయిన్గా దీంట్లో ఉన్న గేర్స్. ఈ కార్కి ట్రాన్స్మిషన్ చూసుకుంటే ఇది ఓన్లీ రియర్ వీల్ డ్రైవ్. సో నార్మల్గా మనకి ఈ డ్రిఫ్ట్ కార్స్ దొరుకుతాయి, బట్ ఏంటంటే అవి 4 వీల్ డ్రైవ్ దొరుకుతుంది. కానీ ఇది రియర్ వీల్ డ్రైవ్, ఇదే దీని స్పెషాలిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ముందట స్టీరింగ్ సిస్టమ్ ఉంది కదా, ఇది 170 degrees తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఇంత 170 degrees, క్లోజ్ టు 180 degrees, అంటే ఇంతవరకు దీని స్టీరింగ్ యాంగిల్ తిరుగుతుంది అనమాట. సో డ్రిఫ్ట్ కార్స్ మీరు రియల్ టైం ఏమైనా చూసుంటే కూడా మీకు దాని యాంగిల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంత యాంగిల్ అనేది బెండ్ అవుతుంది చూడండి, ఆల్మోస్ట్ ఇంత. సో దీంట్లో ఫుల్ పవర్ ఉంటుంది మీకు, లిటరల్లీ థ్రాటిల్ ఇచ్చినప్పుడు స్లైడ్ అవుతాయి. అండ్ ఈ అలాయ్ వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ ఇవి డ్రిఫ్ట్ టైర్స్. ఒకవేళ మనము రియల్ టైర్స్ వేసుకోవాలనుకుంటే కూడా రియల్ టైర్స్ కూడా వేసుకోవచ్చు, నేను అది కూడా చూస్తాను. తర్వాత దీంతోపాటు ఇట్లా కంట్రోలర్ అనేది ఒకటి వస్తుంది. ఈ కంట్రోలర్ ఇది 2.4 GHz కంట్రోలర్. సో మీకు ఫ్రంట్, రివర్స్, ఇది స్టీరింగ్ వీల్, పవర్ ఆన్, ఇంకా ఫంక్షన్స్, ఛానల్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా నేను కూడా దీన్ని ఫుల్లీ ఎక్స్ప్లోర్గా చేయలేదు, ఓన్లీ 1 time మాత్రమే దీన్ని స్పిన్ చేసా. అది కూడా యూజ్డ్ అని చెప్పేసి చూపించడం కోసము, లైక్ కస్టమ్స్ దగ్గర ప్రాబ్లం రావద్దని చెప్పేసి ఆ విధంగా చేసా. ఇది జనరల్గా రిమోట్. దీంట్లో ఏంటంటే మనకి AA బ్యాటరీస్ ఉంటాయి లోపల. సో ఈ 4 AA బ్యాటరీస్ అండ్ ఈ బ్యాటరీ ఇవన్నీ కూడా సపరేట్గా ఉండాలి. సో మనము ఈ బాడీ ఒకటి సపరేట్గా ఉంటాము, మళ్ళీ బ్యాటరీ సపరేట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే దీనికి వచ్చే ఛార్జర్ ఉంటుంది కదా, ఆ ఛార్జర్ కూడా సపరేట్గా ఉండాలి. దీని ఛార్జర్ అనేది టోటల్గా ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మనకి ఈ బ్యాటరీ పోర్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాటరీ పోర్టు దీంట్లో పెట్టేసి ఛార్జింగ్ చేసుకోవాలి. మనకి రెగ్యులర్ ఆర్సీ కార్స్ అయితే మనకి 10 minutes కానీ 12 minutes కానీ ఇంత టైం వరకే పనిచేస్తాయి. కానీ ఈ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీ మనకి ఆల్మోస్ట్ 40 to 45 minutes వస్తుంది. ఇమాజిన్ 40 to 45 minutes ఈ బ్యాటరీలో లోడ్ అవుతుందంటే దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉందో అర్థం చేసుకోండి. దీని తర్వాత నేను ఈ కార్ కోసము, ఇప్పుడు కార్తో పాటు ఆల్రెడీ మనకి డ్రిఫ్ట్ టైర్స్ వస్తాయి. సో నేను రోడ్ టైర్స్ అనేది సపరేట్గా కొన్నా. సో ఇవి ఉన్నాయి కదా, ఈ అలాయ్ వీల్స్ అండ్ దీని టైర్ ఇవన్నీ కూడా సపరేట్గా కొనాలన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా రియల్ రబ్బర్. మనం యూజ్ చేస్తున్న కొద్దీ టైర్ కూడా అరిగిపోతూ ఉంటుంది అనమాట. సో థ్రెడ్ అనేది టోటల్ వియర్ అవుట్ అయిపోతూ ఉంటుంది. ఈ అలాయ్ వీల్ డిజైన్ అనేది నేను చూజ్ చేసుకున్నా, అలాయ్ వీల్ చూజ్ చేసుకున్నా, ఈ టైర్ కూడా చూజ్ చేసుకొని తీసుకున్నది అనమాట. సో ఇది మనకి రోడ్ టైర్స్. ఈ రోడ్ టైర్స్ దీని మీద ఇన్స్టాల్ చేయాలంటే దీంట్లో ఉన్న ఈ బ్రేక్ క్యాలిపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి మనం ఈ టైర్ అనేది ఫిక్స్ చేయాలి. సో మనం అది కూడా చేద్దాం. అండ్ ఈ వీడియోలో కూడా ఇంకొక క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఆర్సీ కార్ ఉంది కదా, ఈ డ్రిఫ్ట్ కార్ ఏదైతుందో దీనికి రోడ్ టైర్స్ ఫిక్స్ చేసి, ఈ స్ట్రీట్ ట్రిపుల్ బైక్ ఉంది కదా, దీంతోపాటు మనం ఒక ఇనిషియల్ యాక్సలరేషన్ డ్రాగ్ అనేది చేయబోతున్నాం. దీంతోపాటు టోటల్ మనకి టూల్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కనెక్టింగ్ రాడ్స్. సో నేను దీనికి మెటల్ వేసుకున్నా. సో దీంట్లో నేను యూజ్ చేసింది మెటల్వి. ఇది కూడా అడిషనల్గా కొనాలి మనము. అండ్ దీనికోసం ఇక్కడ సపరేట్గా టూల్స్ ఉంటాయి, సపరేట్ ఎవ్రీథింగ్. మనం ఏమేమి చేంజ్ చేయాలనుకుంటున్నామో అన్నిటి కూడా సపరేట్గా దీనికోసం ఎవ్రీథింగ్ టూల్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఈ కార్ని ఆన్ చేస్తాను, ఆన్ చేసి అసలు ఎలా ఉంటుంది ఏంటనేది చూస్తాను. సో ఇది ఫిక్స్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఫస్ట్ ఆన్ చేసుకోవాలి మనం. అండ్ ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. ఒక మోటార్ లోపల తిరుగుతున్న సౌండ్ అనేది ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రిమోట్కి కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా రిమోట్కి ఇది కనెక్ట్ అయిపోతుంటుంది. సో గ్రౌండ్ మీద పెట్టినప్పుడు సస్పెన్షన్స్ అనేది యాక్టివేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ కింది వరకు వెళ్ళిపోయింది. అయితే ఈ హైట్ ఉంటుంది కదా, ఈ హైట్ కూడా మనం టోటల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం దీన్ని. సో ఇది స్టీరింగ్ యాంగిల్, దీన్ని ఇంతవరకు తిరుగుతుంది చూడండి స్టీరింగ్ యాంగిల్. లైట్ థ్రాటిల్లో మనకి కార్ అనేది ఈ విధంగా వెళ్తుంటుంది. ఒకవేళ ఫుల్ థ్రాటిల్ ఇచ్చిందంటే కార్ అనేది స్లైడ్ అవుతుంది ఈ విధంగా. We are doing a epic race between Nissan GTR and Triumph Street Triple. సో రెండిట్లో లైక్ క్విక్ యాక్సలరేషన్ ఏది వెళ్తుందని చూద్దాం. జస్ట్ ఫర్ ఒక 100 meters వరకే ఏది ఫాస్ట్గా వెళ్తుందనే చూద్దాం. రియలీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇప్పుడు నేను దీనికి టైర్స్ అనేది యాక్చువల్లీ చేంజ్ చేశాను. మన GTRకి దీనికి ఉన్న టైర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రోడ్ టైర్స్ అనమాట.
సో డ్రిఫ్ట్ టైర్స్ నుంచి రోడ్ టైర్స్కి టోటల్ షిఫ్ట్ చేసా. అండ్ దిస్ ఈజ్ అవర్ GTR అండ్ దిస్ ఈజ్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS. సో ఈ రెండింటికి డ్రాగ్ రేస్. సో సెంటర్లో 360 డిగ్రీ కెమెరా కూడా పెట్టాను. సో లెట్స్ సీ ఏది ముందెళ్తుందో. ఓకే, ఫస్ట్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ బైక్ ఆన్. అండ్ తర్వాత మన నిసాన్ GTR, ఇట్స్ రెడీ. నేను 1 2 3 గో అంట. 3కి వెళ్తారా? 1 2 3. So initially Nissan GTR was little bit quick. Crazy yaar. 1 2 3. Nissan GTR was faster. సో ఇప్పుడు మనం నిస్సాన్ GTRది మ్యాక్సిమం స్పీడ్ ఎంత వెళ్తుందని చూద్దాము. ఎందుకంటే ప్రజెంట్ స్పీడోమీటర్ డివైస్ ఏం లేదు. సో ఆ బైక్తో పాటు ర్యాండమ్గా సైడ్కి వెళ్తూ ఉంటాము. సో కృష్ణ అనేది మనకి స్పీడ్ ఎంత వెళ్తుందో చెప్తాడు. యా, యూ కెన్ గో. ఎంత స్పీడ్ వచ్చింది? 35 to 38. సో నిస్సాన్ GTR మ్యాక్సిమం స్పీడ్ 38 కిలోమీటర్స్ ఫుల్ ఆన్ రోడ్ టైర్స్ మీద. సో డ్రిఫ్ట్ టైర్స్ మీద అయితే అంత స్పీడ్ అయితే లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యూట్ లిటిల్ నిస్సాన్ GTR. వాజ్ అబౌట్ ద నిస్సాన్ GTR. సో వర్కింగ్ అయితే బాగుంది, అంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ చాలా బాగున్నాయి. బేసిక్గా ఇది హై స్పీడ్ కార్ కాదు, హై స్పీడ్కి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. బట్ స్టిల్ 37-38 స్పీడ్ వెళ్తుందంటే చాలా ఎక్కువ ఇది, అంటే ఈ రోడ్ టైర్స్ మీద. డ్రిఫ్ట్ కార్ మ్యాక్సిమం ఇది డ్రిఫ్ట్ కార్ కాబట్టి మీకు అంత స్పీడ్ మీకు డ్రిఫ్ట్ టైర్స్ మీద స్పిన్ అవుతుందంటే ఏ లెవెల్ డ్రిఫ్ట్ అయితే ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని నేర్చుకోవాలి, చాలా ఉంది ఇంకా దీని గురించి. అంటే ఎవ్రీథింగ్ దీంట్లో ఉన్న సిస్టమ్ అంతా కూడా మార్చుకొని అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇంకా లైక్ ప్రో లెవెల్ తయారు కావాలన్నమాట. సో కార్ అయితే ఈ విధంగా ఉంది. మరి దీని ప్రైస్ ఎంత ఉంది అని అంటే, సో నాకు ఆల్మోస్ట్ లైక్ 60,000 రూపీస్ వరకు దీని ప్రైస్ అయితే పడింది. సో MST RMX 2.0. సో ఇది మీకు డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ప్రైజింగ్ ఉంటుంది. ఎవరైనా కొనాలనుకుంటే ఇది హాబీ స్పోర్ట్స్ అనే షాప్స్ ఉంటాయి. సో UAE వెళ్ళిన వాళ్ళకి దుబాయ్లో మీకు ఉంటుంది, అబుదాబీలో ఉంటుంది, ఇంకా US అయితే USలో కూడా ఉంటుంది. ఆన్లైన్లో కూడా మీరు కొనాలనుకుంటే ఈ కార్స్ కూడా కొనుక్కోవచ్చు. సో వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. సో ఇది RC డ్రిఫ్ట్ కార్ కదా, మన దగ్గర ఇంకొక కార్ కూడా ఉంది RC. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది హ్యూజ్ కార్. సో నా దగ్గర ఉన్న కలెక్షన్లో ఆ కార్ కూడా త్వరలో రివీల్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. సో ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తూనే ఉంటుంది. సో మీరు సపోర్ట్ చేస్తుండండి. సో సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.